హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అయితే నేను కంప్యూటర్ గురించి ఇంట్రడక్షన్ చెప్పబోతున్నాను. వాట్ ఈజ్ ది కంప్యూటర్? కంప్యూటర్ యొక్క గుణగణాలు ఏంటి? వీటన్నిటి గురించి నేను వివరిస్తాను. అయితే కంప్యూటర్ ఇప్పుడున్న జీవితంలో, భవిష్యత్తులో చాలా ఉపయోగకరమైన పరికరం. దీన్ని ఉపయోగించి చాలా పనులు మనం చేసుకోవచ్చు. అయితే కంప్యూటర్ కనిపెట్టింది ఎవరు? కంప్యూటర్ కనిపెట్టింది చార్లెస్ బాబేజ్. కంప్యూటర్ యొక్క గుణగణాలు: ప్రతి పనిని చాలా చక్కగా చేస్తుంది, చాలా ఖచ్చితంగా చేస్తుంది, చాలా నమ్మకంగా చేస్తుంది, చాలా శ్రద్ధగా చేస్తుంది. అలాగే స్టోరేజ్ కెపాసిటీ చాలా ఎక్కువ, హై స్పీడ్ క్యాల్కులేషన్ కూడా చేస్తుంది. ఇది మానవ చేతిలో కీలుబొమ్మ మాత్రమే. అంటే మనం ఏదైతే డేటా ఏం చేస్తామో దాన్నే ప్రాసెసింగ్ చేసి మనకి ఆన్సర్ ఇస్తుంది. అయితే వాట్ ఈస్ ది కంప్యూటర్? కంప్యూటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్. ఎలక్ట్రానిక్ డివైస్ అనకుండా ఇంకో పేరు కూడా చెప్పవచ్చు మనం. ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ డివైస్ అనొచ్చు. అలాగే కంప్యూటర్లో మెయిన్ పార్ట్స్ ఏంటి? మానిటర్, సిపియు, మౌస్, కీబోర్డ్. అలాగే దీనిలో ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, ఇన్పుట్ అంటే కీబోర్డ్, మౌస్ ద్వారా మనం ఒక క్వశ్చన్ అనేది డేటా ఇస్తే దాన్ని సిపియులో ప్రాసెసింగ్ జరిగి అవుట్పుట్ అంటే మానిటర్ ద్వారా మనకి అవుట్పుట్ వస్తుంది. సిపియులో 3 ప్రధానమైన భాగాలు ఉన్నాయి. ఏంటి? ఎంయు, ఏఎల్యు, సియు. అంటే ఎంయు అంటే మెమరీ యూనిట్, ఏఎల్యు అంటే అర్థమెటిక్ లాజిక్ యూనిట్, సియు అంటే కంట్రోల్ యూనిట్. అంటే ఎంయు యూనిట్ డేటాని ఏఎల్యుకు పంపిస్తుంది, ఏఎల్యు డేటాని ఎంయుకు పంపిస్తుంది. ఇలాగే ప్రాసెసింగ్ జరిగి మనకు అవుట్పుట్ ద్వారా ఆన్సర్ ఇస్తుంది. ఈ ఎంయులో 2 పార్ట్స్ ఉన్నాయి: ప్రైమరీ మెమరీ యూనిట్, సెకండరీ మెమరీ యూనిట్. అలాగే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇది పవర్ ఆన్లో ఉంటే డేటా స్టోరేజ్ అయి ఉంటుంది. దీన్నే ర్యామ్ అంటారు. అదే మనం సేవ్ చేసిన డేటా ఎక్కడ ఉంటుంది? హార్డ్ డిస్క్లో సేవ్ అయి ఉంటుంది. అయితే ర్యామ్ అనేది నాన్ రిమూవబుల్ స్టోరేజ్. సిడి, మెమరీ, పెన్ డ్రైవ్ ఇది రిమూవబుల్ స్టోరేజ్. కంప్యూటర్కి అర్థమయ్యే భాష ఇంగ్లీష్లో A to Z, బైనరీ లాంగ్వేజ్లో జీరోస్, వన్స్. 0, 1 1 బిట్, 8 బిట్స్ 1 బైట్, 1024 bytes 1 kilobyte, 1024 KB 1 megabyte, 1024 MB 1 gigabyte. ఇది కంప్యూటర్ మెమరీని క్యాల్కులేషన్ చేస్తారు. అలాగే కంప్యూటర్లో టెర్మినాలజీ అంటే పరిభాష. పరిభాష అంటే ఏంటి? ప్రత్యేక పదజాలము లేదా సాంకేతిక పదాలని మనం తెలుసుకోవడమే టెర్మినాలజీ అంటారు. మనం కంప్యూటర్లో వర్డ్ ఆఫ్ ఇంట్రడక్షన్ అంటే పదాలతో మనం పరిచయం అవ్వాలి. దాన్నే పదాలకు పరిచయం అయిన తర్వాత అప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది. కంప్యూటర్ బేసిక్స్ ఏంటి? కంప్యూటర్ అంటే ఏంటి? కంప్యూటర్ అంటే ఏంటి? కామన్ ఆపరేటింగ్ మిషన్ పర్టికులర్లీ యూజ్డ్ ట్రేడ్, ఎడ్యుకేషన్, రీసెర్చ్. కంప్యూటర్ మీన్స్ అలా అంటారు. అయితే కంప్యూటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ డివైస్ అని కూడా అంటారు. కంప్యూటర్లో బేసిక్ పార్ట్స్ సిపియు, మానిటర్, మౌస్, కీబోర్డ్. సిపియు అంటే ఏంటి? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అలాగే ఏఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. డివిడి అంటే డిజిటల్ వేరియబుల్ డిస్క్. ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్. ఈ విధంగా కంప్యూటర్ యొక్క కొన్ని ప్రత్యేకమైన ఉపయోగాలన్నీ ఉన్నాయి. అంచేతే మీరు కూడా కంప్యూటర్ నాలెడ్జ్ తెలుసుకొని చాలా అభివృద్ధి చేస్తారని, అభివృద్ధి పడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.